తెలంగాణలో పల్లెలలో ఏం నడుస్తుందంటే రైతులందరూ మళ్ళొక్కసారి రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యంలో రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళొక్కసారి రైతులందరూ యూరియా కోసం ఇక రోడ్లు ఎక్కిరు. మనం చూసినాం కదా పోయినసారి ఎట్లుండెను. కిలోమీటర్లు క్యూ లైన్లు, ఎప్పుడు వస్తాయో తెలియదు, యూరియా స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. పొద్దుగాల పోయి క్యూల చెప్పులు, గిన్నెలు, మనుషులు నిల్చొని ఉంటే ఇక యూరియా వచ్చిన రోజు వచ్చినట్టు, లేకపోతే మధ్యాహ్నం 12-1 ట్రాక చూసి కనీసం ఆ రోజు యూరియా రాదు అని చెప్పేటోళ్ళు కూడా ఉండరు. పొద్దుగాల రైతులు ఏం చేయాలంటే పొద్దుగాలనే లేచి యూరియా కేంద్రాల దగ్గరికి పోవాలి, 12-1 ట్రాక లైన్లలో నిలుచోవాలి, మళ్ళీ యూరియా రాకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక పొలం కాడికి పోయేది ఎప్పుడు, మళ్ళీ పనులు చేసుకునేది ఎప్పుడు? ఇంట్లో 2-3 ఉన్నారనుకోండి, ఒకరు పొలం కాడికి పోతున్నారు, ఒకరు యూరియా కేంద్రాల దగ్గర నిలుస్తున్నారు. ఎప్పుడు మొన్న రకం మనం చూసినాం. చాలా ఎంత 2-3 నెలల వరకు ఉన్నది కష్టం. మరి ప్రభుత్వం ఏమన్నా మేల్కొన్నదా? అప్పుడు ఒకటేసారి వచ్చిందా ఇట్లా యూరియా కష్టం అంటే? మళ్ళీ ఏం మేల్కోలే. మళ్ళీ సేమ్ ఇప్పుడు తెలంగాణ పల్లెలకు పోతే ఏడ కనిపిస్తుందంటే ఎక్కడ చూసినా కూడా యూరియా కేంద్రాల దగ్గర మళ్ళొక్కసారి జనం వచ్చి నిలుచుంటున్నారు. రైతులేమో రోడ్ల మీద ఉన్నారు, మంత్రులు ఏడున్నారో తెలియదు, సీఎం గారేమో ఢిల్లీలో ఉన్నారు. ఇగో ఇట్లుంది తెలంగాణలో పరిస్థితి. ఒకసారి రైతుల పరిస్థితి ఏందో ఒకసారి నేను మీకు వీడియోస్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఎంత దారుణంగా ఉంది తెలంగాణలో రైతుల పరిస్థితి అనేది. ఇగో ఇదంతా యూరియా కోసం యూరియా కేంద్రాల దగ్గరకు వచ్చి ఇగో కూస్తున్నారు, పాస్బుక్లు పట్టుకొని వచ్చి యూరియా కేంద్రాల కాడ కూస్తున్నారు. సట్టన సలివెడుతుంది. ఇప్పుడు ఏం చెప్తుర్రు? ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం ఉన్న చలి ఎప్పుడు పెట్టలే ఇంత చలి. అంత చలి పెడుతుంది అని ఒక వారం 10 రోజుల నుంచి అయితే విపరీతమైన చలి పెడుతుంది. ఇంకా ఊర్లలో చలులు ఎట్లుంటాయి తెలుసు మనకి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే పొద్దుగాల బయట పెట్టాలంటే, కాలు బయట పెట్టాలంటే గజగజ వణుకుతుర్రు. రైతులు అట్లాంటి చలిలా పొద్దుగాల 3 గంటలకు లేచి ఇగో యూరియా కేంద్రాల దగ్గర వాళ్ళకున్న అవస్థలు ఇవి. వణుకుతుర్రు, ఒక్కొక్కరు వణుక్కుంటా యూరియా కేంద్రాల దగ్గర నిలుస్తున్నారు. ఇగో ఈయన చెప్తుండు చూడురి, పెద్ద ఆయన చెప్తుండు, పాస్బుక్ పట్టుకొని వచ్చిండు ఏంది పరిస్థితి అనేది. ఇంకా చలి మంటలు వేసుకున్నారు మొత్తం ఆడ యూరియా కేంద్రాల దగ్గర. చలికి వణుక్కుంటా అందరు వచ్చి మంటలు వేసుకొని కూస్తున్నారు యూరియా బస్తాల కోసం. ఇది చూడు పాపం వీడికి వచ్చి నిద్రపోతుర్రు. ఇది దగ్గర పొద్దుగాల 3 గంటలకు 3:30కు ఆ పొద్దుగాల 3-3:30కు వచ్చి నిలుచుంటే యూరియా వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అదృష్టం ఇక గంతే. మళ్ళీ చెప్పేటోళ్ళు కూడా ఉండరు. ఈమె చెప్తుంది, పక్కకున్నామే, ఈమె రోజు వస్తురట 10 రోజుల నుంచి చెప్తుంది. ఈ పక్కకున్న అమ్మ కూడా మాట్లాడుతుంది. ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఇట్లా యూరియా కోసం రోడ్లు ఎక్కలే అని చెప్తుర్రాలు. యూరియా అన్నట యాప్లో ఇస్తాము అన్నారు. మరి ఆ యాప్లో నన్ను ఇస్తుర్రా అంటే ఏం లేదు. ఇప్పుడు చాలా చోట్ల ఆ యాప్ పనిచేస్తే లేదు అని మళ్ళీ యూరియా కేంద్రాల దగ్గరికి రమ్మంటుర్రు. ఆధార్ కార్డు పట్టుకొని పోయి యూరియా కేంద్రాల దగ్గర కూర్చోవాలి. యూరియా వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. 4 రోజులు, వారం రోజులు, 10 రోజుల నుంచి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఈ క్యూ లైన్లు ఇదంతా వద్దనుకొని యాప్ తీసుకొని వచ్చినాం అన్నారు కదా, మరి ఆ యాప్ నన్న చక్కగా చేసిరా? అది లేదు. ఆ యాప్లు ఇచ్చేది లేదు, ఏమీ లేదు, బయట ఇచ్చేది లేదు. వారం 10 రోజుల నుంచి రైతులందరూ రావాలి, చూడాలి, సాయంత్రం వరకు చూడాలి, యూరియా వస్తలేదని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలకి కనీసం అవగాహన ఉండాలి. యూరియా ఎప్పుడు ఇస్తారు, రైతులు ఎంత స్టాక్ కావాలి, మన రాష్ట్రంకి ఎట్లా తెచ్చి పెట్టుకోవాలి, ఇబ్బంది పడకుండా రైతులను ఎట్లా చూడాలి అనే దాని మీద ఏమీ లేదు. దాని మీద ఎట్లాంటి సోయి ఉండదు.
సరే పోయిన సంవత్సరం ఈ ప్రాబ్లం వచ్చింది కదా, అంతకుముందు పంట వేసినప్పుడు రైతుల దగ్గర నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది కదా, అప్పుడేం చెప్పిర్రు, అప్పుడేమో ప్రిపేర్ అయ్యలేము లేకపోతే ఇట్లా వస్తుందని అనుకోలేదు అన్నారు కదా. మరి ఆల్రెడీ ఒకసారి ఆ సమస్య వచ్చినప్పుడు మళ్ళోసారి యూరియా వేసే టైం వచ్చినప్పుడు కనీసం పోయినసారి ఇప్పుడు రిపీట్ కాకుండా ఉండాలి, మనం తెచ్చి పెట్టుకుందాం, స్టాక్ పెట్టుకుందాం, లేకపోతే మన దగ్గర పంట సాగు చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఎంత కావాలి యూరియా ఏంది, మొత్తం ఏమన్నా ఎక్సర్సైజ్ చేసిరా, ఏం లేదు. ఇప్పుడు రైతు భరోసా సేమ్ ఇట్లనే, దీని సంగతి కూడా ఆల్రెడీ పంటలు వేస్తున్నారు. రైతు భరోసా ఇక ఏదో కొత్త రూళ్ళు పెడతారట, కొత్త అవి చేస్తారట, ఎప్పుడు ఇస్తారు ఏం చేస్తారు ఏమీ తెలియదు. ఆల్రెడీ ఇచ్చుడు స్టార్ట్ కావాలి. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిసెంబర్ నుంచి ఇచ్చుడు స్టార్ట్ అవుతుండే, జనవరిలో ఇస్తామంటారు, పండగ వేయడానికి ఇస్తామంటారు, పండుగకు ముందు అంటారు. ఇక ఎప్పుడు ఇస్తారు ఏం చేస్తారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు, ఎగ్గొట్టినట్టే కనిపిస్తుంది. అది కూడా మళ్ళీ కొత్త రూళ్ళు తీసుకొని వస్తారట దానికోసం. ఆ కొత్త రూళ్ళు ఏం తీసుకొని వస్తారు ఏం చేస్తారు అనేది ఇది దీని లెక్కనే అవుతుంది. అది కూడా యూరియా కదా, యాప్లు ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని మళ్ళీ ఒకసారి రైతులందరూ రోడ్లు ఎక్కేటట్టు అయింది కదా. ఆ సంగతి కూడా అట్లనే అవుతుంది. ఓ దిక్కు రైతులకు యూరియా ఇచ్చేది లేదు, పెట్టుబడి సాయం ఇచ్చేది లేదు, మళ్ళీ మీది నుంచి మాత్రం మేము రైతులకి మస్తు చేసినాం, రైతు రాజ్యం తీసుకొని వచ్చినాము అని చెప్తారు. ఒక్కసారి ఊర్లలోకి పోయి అడిగితే చెప్తారు రైతులు ఎట్లుంది పరిస్థితి ఏముంది అని. ఆల్రెడీ చూసినాం కదా మొన్న మనం సర్పంచ్ ఎన్నికలలో వీళ్ళందరే ఊర్లలో ఓట్లే, అందుకే ఆ రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇంకా గుర్తు మీద జరగలే, గుర్తు మీద జరిగితే ఇంకా దారుణంగా ఉంటుండే. గుర్తు మీద జరగని ఎన్నికలలోనే ఆ ఊర్లో ఇవ్వడాన్ని ఈయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు ఈయనకి అంటేనే అంత దూరం పంపించిర్రు ఆయనని. ఇండిపెండెంట్లు గెలిచిర్రు, రెబల్లు గెలిచిర్రు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గెలిచిర్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కసారి మా దగ్గరికి ఓట్లు అడిగేందుకు వస్తే సంగతి చూపిస్తామన్నారు. మన సర్పంచ్ ఎన్నికలలో అదే జరిగింది. అందుకే కదా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టడానికి, ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలలో పార్టీ గుర్తుతో జరుగుతాయి. మన సర్పంచ్ ఎన్నికలు ఏముంది, పార్టీ గుర్తు మీద జరిగేటి కాదు. అయినా సరే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మాకే వచ్చినాయని చెప్పుకున్నారు, అది వేరే ముచ్చట. కానీ చాలాసార్లు ఏమంటారంటే ఓకల్గా మాట్లాడరు చాలామంది రైతులు. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం వచ్చేసరికి అప్పుడు చూద్దాం తీ అనుకుంటారు. కానీ రైతులు ఓపెన్గా మాట్లాడుతున్నారు చాలా ఊర్లలోకి పోయినప్పుడు, ఎందుకంటే వాళ్ళకంతా ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఏమీ చేయలే, ఏదో చేస్తారు, ఏమో మార్పు వస్తుంది అని కాంగ్రెస్ని తెచ్చుకుంటే ఏమీ రాలేదు. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి చాలా చోట్ల. ఇప్పుడు దీంట్లో కూడా మీరు విన్నప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ పాత రోజులు ఏ రోజులు, తెలంగాణ రాకముందుగా అయితే ఎట్లా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడ్డారో, లైన్లలో చెప్పులు పెట్టి వేయరు. ఇగో మళ్ళీ పాత రోజులు మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చినాయి. ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళొక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎట్లాంటి రోజులైతే ఉండేనో, క్యూ లైన్లలో చెప్పులు పెట్టిపోవుడు, యూరియాలు దొరకకపోవడు, రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడు, రైతులందరూ మళ్ళీ ఇబ్బందులు పడుడు. రైతు రాజ్యం కాదు, రైతులు ఇబ్బంది పడే రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది నేను చెప్తుంది కాదు, రైతులందరూ చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి యూరియా కోసం రైతులందరూ రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మేము చూస్తున్నాం. రైతులందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చిర్రు. వీళ్ళు ఏమో మార్పు తీసుకొస్తారు అంటే ఏమో అనుకున్నాం. కానీ మేము అంతకుముందు పొలాల దగ్గరికి వచ్చేది యూరియా, పొలాల దగ్గరికి వచ్చి వేసిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళొకసారి మార్పు తీసుకొస్తామంటే ఏమో అనుకున్నాం. ఆ మార్పు ఏంటి అంటే గంతకుముందు ఏపీలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఇది అయితే ఉండనో అట్లాంటి మార్పును తీసుకొచ్చిర్రు. మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టి ఆ పాత రోజుల్ని తీసుకొని వచ్చిర్రు. మార్పు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఊర్లలో ఉన్న రైతులందరూ మాట్లాడుకుంటున్నారు.